టైం మనం పిలిచాం. మన ఆహ్వానాన్ని మన్నించి వారు మన మధ్యకు వచ్చినందుకు వారిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. వారిని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదామా. రైట్. ఈ సమయంలో దేవుని సేవకులు మనకి దైవర్తమానం అందిస్తారు. పాస్టర్ తిమోతి గారికి ఈ సమయం అప్పగిస్తున్నాం. అందరూ శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి ఒకసారి హల్లెలూయా చెప్దామా. మరి ముందుగా దేవాతి దేవునికి వేల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ గారికి, అక్క గారికి, వారి కుటుంబానికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఇంకా దైవజనులను, సంఘాన్ని మంచి ఆరోగ్యము చేత, దేవుడు క్షేమాభివృద్ధి చేత నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాళ్ళు మరి చాలా దూర ప్రయాణం దేవుని సన్నిధిలో మంచిగా దేవుడు నడిపించాడు. చాలా సంతోషం. దైవ సేవకులతో ఈ విధంగా కలిసి పరిచర్యలో పాల్పొందడం చాలా సంతోషంగా ఉంది. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి దైవజనులు ఎంతో ప్రేమించి మమ్మల్ని పిలిచారు. వారికి మాకు ప్రత్యేకమైన వందనాలు. అక్కగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూడడం, మందిరాన్ని చూడడం, దైవ సేవకులను కలుసుకోవడం. మరి దీని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి నేను ఆలోచన చేశాను. ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో నేను ఉంటున్నప్పుడు దేవుడు నా మనసులో కొన్ని మాటలు పెట్టాడు. ఆ మాటల్ని మీకు తెలియజేసినప్పుడు ఆ మాట మీకు దీవెనకరంగా మార్చబడగలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేస్తాం వాక్యం కొరకు. నాతో మాట్లాడయ్యా. నీ మాట నన్ను బ్రతికించేది, నీ మాట నన్ను బలపరిచేది. మనుషుల మాటలు మనల్ని బలహీనపరుస్తాయి, దేవుని మాటలు మనల్ని బలపరుస్తాయి. మనుషుని మాట మనల్ని మరణం వైపు నడిపిస్తుంది, దేవుని మాట మనల్ని జీవం వైపు నడిపిస్తుంది. ఆయన మాటనే మనల్ని బ్రతికించేది, ధైర్యమనిచ్చేది, ఆదరణ ఇచ్చేది. ఒక్క మాట, ప్రభా నాతో మాట్లాడయ్యా అని చిన్న ప్రార్థన చేసుకుందాం మనమందరం కూడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, అయ్యా ఈ మనోహరమైన ఉపవాస పండుగల్లో నాయన వాక్య పరిచర్య కొరకు మీ సేవకుడిగా నేను నిలబడుతున్నప్పుడు నిన్ను తగ్గాలి, మీరు హెచ్చాలి ప్రభా. మీ నామమునకు మహిమ కలుగునట్లుగా నీ బిడ్డలతో మీరు మాట్లాడుదురుగాక. మీ సేవకునికి వాక్యానికి వ్యతిరేకంగా విరోధంగా పోరాడు చీకటి శక్తుల ప్రభావపు క్రియలన్నీ కూడా యేసుక్రీస్తు మీ నామమున బంధిస్తున్నాను. మీరే మాట్లాడుదురుగాక. వినే మనసు, గ్రహించే మనసు అందరికీ కలుగునుగాక. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను అందరినీ మీ స్వాధీనపరచుకోమని ప్రార్థన చేస్తాను. మీ సేవకుని కూడా మీ స్వాధీనపరచుకోమని యేసు అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం చక్కగా కూర్చుందాం. బైబిల్ గ్రంథములు ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తీయండి. బైబిల్ గ్రంథములో ఈరోజు మనము దేవుని యొక్క కటాక్షం నేర్చుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథములో నుంచి జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. కాబట్టి
చాలు చాలు. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట పుట్నోట్లో 1వ నెంబర్ దగ్గర కింద ఏమని ఉందమ్మా? అక్కడ కటాక్షం. దేవుని చేతిలో 2 కర్రలు కనబడుతున్నాయట. అక్కడ సౌందర్యమనునట్టు బంధముననియట్టు 2 కర్రలను దేవుడు ఏం చేస్తున్నాడట? చేత పట్టుకున్నాడట. ఇప్పుడు దేవుని చేతిలో 2 కర్రలు కనబడుతున్నాయి. అమ్మా, ఎన్ని కర్రలండి? చెప్పండి గట్టిగా. 2 కర్రలు కనబడుతున్నాయి. అందులో ఒకటి సౌందర్యమనునట్టి కర్ర, రెండవది బంధమునన్నట్టి కర్ర. ఈరోజు దేవుని బిడ్డలారా చూడండి, సౌందర్యం అనే ఆ కర్ర దగ్గర పుట్నోట్లో మనకు కనిపించేది ఏంటంటే 1వ నెంబర్లో ఏముందంటే కటాక్షము. ఈరోజు ఇక్కడ ఈ మందిర ఆవరణంలో కూర్చున్న మనందరి తలల మీద దేవుని కటాక్షము దిగివచ్చునుగాక. ఆమేన్. ఈరోజు మనలందరినీ దేవుడు తన కటాక్షము చేత నింపునుగాక. ఆమేన్. కటాక్షం అనగా ఏమిటి? కటాక్షం అంటే ఏమిటి అనంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం. అమ్మ అందరు చెప్పాలి, దేవుని యొక్క కనికరం. ఇవి 2 కలిసినప్పుడు దానిని ఏమంటున్నామంటే కటాక్షము అంటున్నాం. ఈరోజు దేవుని దయ, దేవుని కనికరం ఎంతమంది మీదకి కావాలి? ఎంతమందికి కావాలి? ఒకసారి చేతులు గట్టిగా హల్లెలూయా చెప్దామా గట్టిగా? దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు ఆశపడితే దేవుడు నిన్ను ఆయన కటాక్షము చేత నింపబోతున్నాడు. నువ్వు కోరుకోగలిగితే దేవుడు ఆయన కటాక్షాన్ని నీ తల మీదికి దేవుడు పంపబోతున్నాడు. ఈరోజు ప్రపంచంలో దేవుని బిడ్డలారా చాలామంది మనుషుల దయ కొరకు ప్రయాణం చేస్తున్నారు. మనుషుల దయను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అంటున్నాను, మనుషుని దయ కొంతకాలమే ఉంటుంది, దేవుని దయ అంతం వరకు నిలిచి ఉంటుంది. దేవుని యొక్క దయ శాశ్వత కాలం ఉంటుంది. అందుకే మనుషుల దయను పొందగోరి దేవుని దయను పోగొట్టుకోకూడదు. చాలా మంది దేవుని బిడ్డారా మనుషులను సంపాదించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈరోజు నేను అంటున్నాను, మనుషుని దయ బట్టి నీకు కొంతవరకే ఒకవేళ ప్రయోజనకరంగా ఉండొచ్చు, కానీ దేవుని దయ వలన అంతం వరకు అది నీకు ప్రయోజనకరంగా మార్చబడగలుగుతుంది. మనకు కొంతవరకు ప్రయోజనం కావాలా? అంతవరకు ప్రయోజనకరం కావాలా? అలా కావాలంటే దేవుని దయ, దేవుని కనికరాన్ని పొందుకునే వారిగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని దయ పొందుకోవాలంటే డిగ్రీలు ఉండాల్సిన అవసరం లేదు, మంచి ఉద్యోగం ఉండాల్సిన అవసరం లేదు, మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు. దేవునికి నచ్చినట్లుగా గొప్ప భక్తిని మనం చేయగలిగితే ఆయన దయ నీ మీదికి పంపబడుతుంది, ఆయన కనికరం నీ మీదికి పంపబడుతుంది. బైబిల్ గ్రంథంలో కొంతమందిని నేను మీకు చూపిస్తాను దేవుని బిడ్డలారా. దేవుని దయ వారు పొందుకున్నారు, దేవుని కటాక్షాన్ని వాళ్ళు పొందుకున్నారు. వారి జీవితంలో దేవుని దయ ద్వారా, కటాక్షము ద్వారా ఎన్నో మేలులు పొందారు, ఎన్నో అద్భుతాలను పొందారు. ఇలాంటి కార్యాలు నీ జీవితము చేయాలని దేవుడు వాక్యము ద్వారా నీ యొద్దకు దిగి వస్తున్నాడు. ఆ భక్తులను ఆ తరములో జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనను ఈ భక్తులుగా పిలువబడుతున్న, ఈ దినాల్లో పిలువబడుతున్న మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన కటాక్షముగా దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. దేవుని బిడ్డలారా, నీవు దేవుని జ్ఞాపకంలో ఉన్నావు, అందుకే ఆయన కటాక్షాన్ని నీకు దయచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పక్క వారికి చేయించి చెప్పు, దేవుడు నిన్ను కటాక్షము చేత నింపబోతున్నాడు అని చెప్పు గట్టి. కొంచెం ఇట్లా షేక్ హ్యాండ్ చేస్తుండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నప్పుడు మనము ధ్యానపూర్వకంగా వాక్యాన్ని వినాలి. శ్రద్ధగా దేవుని మాటలు వింటే ఆ మాటలు నీ గుండె లోతులోనికి వెళ్తాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. నేను వాక్యంలోనికి వెళ్తున్నాను దేవుని బిడ్డ. ఆమేన్.
అందరం గట్టిగా ఆమేన్ చెప్దామా గట్టిగా? పొదలో ఉన్నవాని కటాక్షం యోసేపు తల మీదికి వచ్చింది. ఈరోజు దేవుని బిడ్డరా, ఈ మందిర ఆవరణలో ఉంటున్న మనందరి తల మీదికి దేవుని కటాక్షము రాబోతుంది, దేవుని దయ రాబోతుంది, దేవుని కనికరము రాబోతుంది. దేవుడు మనలందరినీ ప్రేమించాడు. అందుకనే ఈరోజు ఈ వాక్యము ద్వారా నీ యొద్దకు దేవుడు వస్తున్నాడు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసావేమో, దేవా నీ దయ కావాలి, నీ కరుణ కావాలి, నీ కటాక్షం కావాలని కన్నీళ్లు విడిచి ఒకవేళ ప్రార్థన చేసావేమో. నీ పరిస్థితుల్లో నా జీవితంలోనికి దేవా నీ కరుణమును, నీ కటాక్షమును నాలోనికి పంపు ప్రభా అని ఒకవేళ నువ్వు అడిగావేమో. నీ ఆశను తీర్చడానికి వాక్యముగా దేవుడు దిగి వస్తున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా ఒకసారి, ఆమేన్. చూడండి దేవుని బిడ్డరా, పొదలో ఉన్నవాని కటాక్షం యోసేపు తల మీదకి వచ్చిందంట. ఈరోజు నేను చెప్పే ఒక మాట, యోసేపు దేవుని బిడ్డలారా జ్యేష్ఠుడు కాదు, చిన్నవాడుగా పుట్టాడు. నేను అంటున్నాను, దేవుని దయ పొందుకోవాలంటే పెద్దవాడిగానే ఉండాల్సిన అవసరం లేదు, చిన్నవాడిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. మనమందరము కొన్నిసార్లు లోకములో చిన్నవారిగా చూడబడతాం, చిన్న చూపుగా చూడబడతాం, చిన్నగా మన గురించి మాట్లాడబడతాం. దేవుని బిడ్డారా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మనుషుల దృష్టిలో నువ్వు చిన్నగా ఉన్నావేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు గొప్పగా ఉన్నావు. ఆమె చెప్ప గట్టిగా ఒకసారి. మనుషుల దృష్టిలో మనము దేవుని బిడ్డారా విలువ లేని వారిగా ఒకవేళ కనబడొచ్చేమో, కానీ మన దేవుడు మనల్ని విలువ కలిగిన వారిగా ఎంచుతున్నాడు. అందుకే దేవుని బిడ్డారా ఒక్క మాట, దేవుడు ఆయన దయతో యోసేపు తల మీదికి దిగి వచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు తన దయతో నింపాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాంటి దయతో దేవుడు నిన్ను అభిషేకించునుగాక. ఆమేన్. చూడండి దేవుని బిడ్డరా, యోసేపు మీదికి దేవుని దయ వచ్చింది. అయితే యోసేపు మీదికి దేవుని దయ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఈరోజు ఆ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. యోసేపు మీదికి దేవుని దయ రావడాన్ని బట్టి ఆయన జీవితంలో దేవుని ద్వారా ఏం పొందుకున్నాడో ఈరోజు అలాంటివి మనం పొందుకోబోతున్నాము, అలాంటివి మనం అనుభవించబోతున్నాం. చూడండి, మనము బైబిల్ గ్రంథములో నుంచి తీసినట్లయితే దేవుని బిడ్డలారా ఒక్క మాట, మనమందరము కూడా ఆదికాండం 41:51 రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం చదువుదాం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోవునట్లుగా దేవుడు చేశాడు. చప్పట్లు కొడదామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా ఒకసారి. ఏమిటి ఆ వాగ్దానం? ఏమిటి అనంటే, యోసేపు తనకు తాను తన వ్యక్తిగత జీవితం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు తన హృదయంలో ఉంచినటువంటి మాటను దేవుడు యోసేపు ద్వారా పలికిస్తున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, నా దేవుడు నా జీవితంలో కలిగిన బాధలన్నిటినీ దేవుడు మరిచిపోవునట్లుగా చేశాడు. ఆమేన్ చెబుదామా గట్టిగా? హల్లెలూయా. అమ్మా, ఎంతమందికి బాధలు మర్చిపోనట్లుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు? బాధ లేని వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అమ్మా ఉందా? చెప్పండి గట్టిగా. మనిషి అయినప్పుడు చిన్నదో పెద్దదో ఏదో ఒక బాధ మన జీవితంలో ఉంటుంది. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మన జీవితంలో శరీరానికి గాయము కాదు, కానీ హృదయానికి గాయమవుతుంది. యోసేపు జీవితంలో యోసేపు ఆయన దేవుని బిడ్డ గుంతలో వేయబడినప్పుడు శరీరానికి అయిన గాయం గురించి చెప్పట్లేదు, ఆయన అంతరంగంలో కలిగిన బాధ గురించి యోసేపు తెలియజేస్తున్నాడు. యోసేపు జీవితంలో అంతరంగంలో ఎంతో బాధ, ఎంతో దుఃఖం, ఎంతో వేదన యోసేపు అంతరంగాన్ని కలచివేసింది. నెమ్మది లేనివాడిగా గడిపాడు. నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. కృంగిపోయాడు, అధైర్యపడ్డాడు, బలహీనమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు నడిపించబడ్డాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు వాటన్నిటిని దేవుడు మర్చిపోనట్లుగా చేశాడు. ఆమె చెబుదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా ఒక్క మాట, యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యోసేపు యొక్క తల్లి తండ్రులు కూడా, నానా సూర్య చంద్రులు నాకు నమస్కారం చేశారంటే కూడా దేవుని బిడ్డలారా వారు కూడా ఇతన్ని కొంచెం నిర్లక్ష్య ధోరణిగా మాట్లాడారు.
సొంత అన్నదమ్ములైతే యోసేపును వేలెత్తి చూపించారు, బలహీనపరుచినట్లుగా మాట్లాడారు. తన ఇంటి వారే తనకు బాధను కలిగించే వారిగా ఉన్నారు. ఇంకొక మాట చెప్పన్న దేవుని బిడ్డలారా, యోసేపు చుట్టూ ఎన్నో ప్రతికూలమైన వాతావరణాలు ఏర్పడ్డాయి. యోసేపు చుట్టూ ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురుపడ్డాయి. ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖములు, ఎన్నో ఆవేదనలు ఆయనను చుట్టూ కలిచివేశాయి. కానీ దేవుని బిడ్డలారా, దేవుని దయ, దేవుని కటాక్షం యోసేపు మీదికి రాగా వాటన్నిటిని దేవుడు మరచిపోవునట్లుగా చేశాడు. ఆమె చెప్పు గట్టిగా. దేవుని బిడ్డలారా, ఈ మనోహరమైన పండుగల్లోనికి నువ్వు ఏ బాధతో వచ్చావో, ఏ దుఃఖముతో వచ్చావో, ఏ ఆవేదనతో వచ్చావో, ఏ ఆక్రందనతో వచ్చావో, దేవుని బిడ్డలారా, దాన్ని చూసిన దేవుడు మర్చిపోవునట్లుగా దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఎలాగూ జరుగుతుందని అడగచ్చు. ఇది మనుషుని బలమును ద్వారా, మనుషుని శక్తిని ద్వారా జరగదు, కానీ దేవుని ఆత్మ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. లోకములో మనుషులున్నారు, వాళ్ళకు బాధ వస్తే మర్చిపోవడానికి బ్రాండ్ షాప్కి వెళ్తారు, సినిమాకి వెళ్తారు, దేవుని బిడ్డారా పార్కుల పంట తిరుగుతారు. దేవుని బిడ్డారా, క్రైస్తవుడమైన నీకు బాధ వస్తే నీకు దేవుడున్నాడు. చెప్పు గట్టిగా ఒకసారి. దేవుని బిడ్డారా, మత్తు మందుతోటి కొంతకాలమే మర్చిపోతాం, కొంతసేపే మర్చిపోతాం. కానీ దేవుని బిడ్డరా, దేవుడు మర్చిపోవునట్లుగా చేస్తే శాశ్వత కాలం మర్చిపోవునట్లుగా చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా ఒకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డరా, నీ జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖములు, ఎన్నో ఆవేదనలతో ఇక్కడికి వచ్చావు. కొన్నిసార్లు చస్తే బాగుండు అనుకున్నావేమో, కుటుంబాన్ని విడిచిపెడితే బాగుండు అనుకున్నావేమో, తల్లిని తండ్రిని విడిచిపెడితే బాగుండు అనుకున్నావేమో, ఈ దేహాన్ని ఆత్మను విడిచిపోతే బాగుండేమో అని ఒకవేళ నువ్వు అనుకున్నావేమో. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అలా చూడాలనుకోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడట్లేదు. దేవుని బిడ్డరా, ఒక చొక్కా ఉందనుకోండి అమ్మా, చొక్కా అందరికి తెలిసేగా, షర్ట్, అంగి తెలుసు కదా మీకు. ఇప్పుడు దాన్ని మీరు ఉతికినప్పుడు ఎట్లా అయిపోతుంది? అది మొత్తం అంతా ఏమైపోతుంది? ఎన్ని ముడతలు అవుతుంది. దాన్ని ఎట్ట పెట్టి లాగినా మంచిగా అవుతుందా? కాదు. కానీ దాని మీద ఒక ఐరన్ బాక్స్ పెట్టి దాన్ని ఇట్లా చేస్తూ ఉంటే నున్నగా అయిపోతుంది. నీ ప్రయత్నంతో కాలేదు, కానీ ఒక ఐరన్ బాక్స్ తోటి ఇట్లా రాస్తే ఏమైపోయింది? ఇప్పుడు అది ఎంత శుభ్రమైపోయింది. ఇప్పుడు అలాంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పు గట్టిగా. ఒక వస్త్రమును దేవుని బిడ్డరా చేతులతో చేయలేము, కానీ దేవుని బిడ్డరా ఒక వస్తువు ద్వారా దాన్ని శుభ్రంగా చేయగలిగాం. అలానే దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన ప్రయత్నాలు ఏవి ఫలించవు, కానీ దేవుడు సమస్తాన్ని మర్చిపోగలిగిన దేవుడై ఉన్నాడు. మర్చిపోవునట్లుగా చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమెను చెప్పు గట్టిగా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒక్క మాట. బైబిల్ గ్రంథములో చాలా మంది భక్తులకు బాధలు వచ్చాయి. అమ్మా, క్రైస్తవులమైన మనకు ఇంకెక్కువ బాధలు వస్తాయి. వస్తాయా రావా? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఎక్కడ చూడు మనల్ని విమర్శించి మాట్లాడతారు, ఎక్కడ చూడు మనల్ని వేలెత్తి చూపించి మాట్లాడతారు. మన అంతరంగం ఒక యుద్ధ రణరంగంలాగా మారిపోతూ ఉంటుంది. కానీ ఆ యుద్ధములో మనం యుద్ధం చేయలేము, కానీ అవతలి వాళ్ళ యుద్ధము ద్వారా మనం గాయపరచబడతా ఉంటాం కదా. మాటల ద్వారా, వాళ్ళ చేతుల ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ యొక్క ఆలోచన ద్వారా మనల మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటారు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఆయన కన్నులు నిన్ను చూశాయి. ఆమె చెప్దామా గట్టిగా. 430 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వెట్టి చాకిరి చేత నలిగిపోతుంటున్నప్పుడు ఆయన కన్నులు వారిని చూశాయి. వారిని ఆయన కన్నులు చూచినట్లే దేవుని బిడ్డరా నిన్ను కూడా చూశాయి. వారి బాధను చూసిన దేవుడు నీ బాధను కూడా చూశాడు. వారి అంతరంగ క్షోభను గమనించిన దేవుడు నీ అంతరంగ క్షోభాన్ని కూడా దేవుడు గమనించాడు. ఈరోజు వాటన్నిటిని దేవుడు మర్చిపోవునట్లుగా ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. చెబుదామా గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవునికి ఉన్న స్పెషాలిటీ ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, మర్చిపోవునట్లుగా ఉట్టిగానే చేయడట, ఒక అద్భుతం చేసి నిన్ను మర్చిపోవునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
పిల్లలను మనం కోపం వస్తే ఏం చేస్తాం? ఒక్కటేస్తాం. ఆడు ఆ బాధను మర్చిపోవడానికి వెంటనే బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ కొని ఇచ్చేస్తాం. అప్పుడు వాడు ఏమైపోతాడు? అమ్మ కొట్టిన దెబ్బలు మర్చిపోతాడు. ఇప్పుడు దేవుని బిడ్డారా, నీకైన గాయాన్ని మర్చిపోవాలంటే దానికి మించిన అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. దానిని మర్చిపోనట్లుగా దేవుడు ఒక అద్భుతాన్ని చేసి నీ బాధను దేవుడు మర్చిపోనట్లుగా చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, అదే అధ్యాయం చదువుదాం. ఆదికాండం 33:16 చదువుదాం ఒకసారి. 33:16 చదువుదాం. సరే, 41:51 చదవండి అమ్మా. అమ్మా చూడండి, మనస్సే అనే మాటకు అర్థం ఏంటంట? మర్రచుట. అమ్మా ఇప్పుడు చూడండి, యోసేపుకు ఎవరినిచ్చాడు? ఒక బహుమానం. అనండి ఒకసారి అండి. కుమారులు యెహోవా, ఇంకా గర్భఫలం. అమ్మ ఆయన ఇచ్చే బహుమానం. దేవుడు యోసేపు చేతిలో ఒక బహుమానాన్ని పెట్టి బాధను మర్చిపోనట్లుగా చేశాడు. ఆమేన్. ఈ బాధను చూస్తే దేవుని బిడ్డలారా చాలా వేదనగా ఉంది. ఈ బహుమానాన్ని చూసేసరికి ఆ బాధ మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాల బాధ? 13 సంవత్సరాల నుంచి వెంటాడుతుంది ఆ బాధ. ఎన్ని సంవత్సరాల బాధ? 13 సంవత్సరాల నుంచి ఆయనను కృంగజేస్తుంది. దేవుని బిడ్డరా, ఇన్ని సంవత్సరాల బాధను దేవుడు ఒక్క దినమందే మర్చిపోనట్లుగా చేశాడు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుడు ఏదో కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమెను చెప్పు గట్టిగా. నీ జీవితంలో కూడా దేవుడు ఏదో కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆమెను చెప్పు గట్టిగా ఒకసారి. నీ జీవితంలో కూడా దేవుడు ఏదో అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ అద్భుతము ద్వారా నీ బాధను నువ్వు మర్చిపోబోతున్నావు. ఆ కార్యము ద్వారా మర్చిపోబోతున్నావు. యోసేపు తన కుమారుని చేత పట్టుకొని, అయ్యా నాకు కుమారుని ఇచ్చావు, నా బాధనంతటి నువ్వు మర్చిపోనట్లుగా నువ్వు చేసావు గనక ఈయనకు మనష్షే అని పేరు పెడుతున్నానయ్యా. ఒక బహుమానాన్ని ఇచ్చి దేవుడు బాధను మర్చిపోనట్లుగా చేస్తున్నాడు. ఈరోజు అదే దేవుడు నీకు కూడా దేవుడై ఉన్నాడు. ఆమె చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బాధను మర్చిపోవాలంటే ఊరికే మర్చిపోతామా మనం? అమ్మ చెప్పండి, మర్చిపోగలుగుతామా? మర్చిపోలేం. దానికి మించిన మేలు జరిగితే, దానికి మించిన అద్భుతం జరిగితే, దానికి మించిన కార్యం జరగగలిగితే దానిని మనం మర్చిపోగలుగుతాము. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో అలాంటి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది ఎగ్జాంపుల్స్ చూపిస్తా. వాళ్ళు కూడా ఎంతో బాధలో, దుఃఖంలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. వారి బాధలను దేవుడు మర్చిపోనట్లుగా ఎన్నో అద్భుతాలను దేవుడు చేశాడు. ఆమెను చెప్దామా? చూడండి, బైబిల్ గ్రంథంలో మనకు యోసేపు కనిపిస్తున్నాడు. ఎవరండి? తండ్రి చెప్పాలి గట్టి ఒకసారి. ఎవరు? యోసేపు. ఈ యోసేపు ఎంత బాధపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో, ఎంత దుఃఖముతో ఉన్నాడో, ఎంత ఆవేదనతో ఉన్నాడో దానికి రెట్టింపుగా మర్చిపోనట్లుగా దేవుడు అద్భుతం చేశాడు. మన దేవుడు ఎవరు అనంటే ఏదైనా రెట్టింపును చేసే దేవుడై ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. నీ అవమానమైతే అవమానానికి రెట్టింపు ఘనతను దేవుడిస్తాడు. కన్నీళ్ళైతే దేవుని బిడ్డ దానిని మార్చడానికి దేవుడు రెట్టింపు కార్యాన్ని చేయగలిగిన వాడై ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, ప్రభా నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చేశావు. దేవుని బిడ్డరా, దావీదిస్తున్న సాక్ష్యం ఏంటి? దావీదు గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. దావీదును కూడా ఎన్నోసార్లు తను చుట్టూన్న వారే గాయపరిచారు. మనుషులు తనని చిన్న చూపు చూశారు. మనుషుని మాటలు దావీదును గాయపరిచేశాయి. ఎంతో వేదన, దుఃఖముతో దావీదు ఉంటున్నాడు. సమస్త బాధలు, ఇంకొక మాట చెప్పాలంటే ఆ బాధలకు తట్టుకోలేక పారిపోయాడు. అమ్మా ఏం చేశాడు చెప్పండి గట్టిగా? పారిపోయాడు. అదుల్ల గుహములోనికి వెళ్ళి దాక్కున్నాడు.
ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి అయిపోయింది. బలహీనమైన వాతావరణాలు ఆయన జీవితంలో ఎన్నో వచ్చాయి. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే వాటన్నిటిని మర్చిపోనట్లుగా దేవుడు దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆమె చెప్పు గట్టిగా ఒకసారి హల్లెలూయా. అందుకే దావీదు కీర్తనలో రాసి పెట్టాడు, ప్రభా నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చేశావు. అందుకే దావీదు దేవుణ్ణి స్తుతిస్తాడు. అందుకే దేవుని దావీదు చాలా గణపరుస్తాడు. బైబిల్లో అందరికంటే ఎక్కువ సార్లు ప్రభువును చాలా స్తుతించాడు. ఎందుకయ్యా ఇంత స్తుతిస్తున్నావంటే, నేనున్న బాధ సాధారణమైన బాధ కాదు. నా మనుషుల రీత్యా నా జీవితాన్ని, నా పరిస్థితిని, నా బ్రతుకును చూస్తే నేను బాగుపడడం అనేది అసాధ్యం. నేను ప్రపంచానికి దూరంగా, కుటుంబానికి దూరంగా, ప్రేమకు దూరంగా, బంధానికి దూరంగా, అన్నిటికీ దూరంగా బతుకుతున్నవాడిని. ఎన్నో బాధలు దిగమింగుకుంటా నా జీవితంలో నన్ను ఒక యాత్రను చేశాను అంటాడు. ఇంకొక మాట చెప్పనా, దావీదు తల్లి పేరు నుజావేతు. ఏం పేరండి? ఈమె అందరికీ తెలియకుండా ఎక్కడో మూలన బతికేది. ఆమె దగ్గర ఈయన పెరిగాడు. ఎవరి ప్రేమను నోచుకోలేని పరిస్థితి, ఎవరి ప్రేమను పొందుకోలేని పరిస్థితి, ఎవరి ప్రేమకు నోచుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుని బిడ్డరా, దేవుడు దానిని చూశాడు. ఆమె చెప్దామా ఈరోజు ఒక్క మాట దేవుని బిడ్డలారా, నువ్వు వెట్టి బాధతో ఇక్కడికి వచ్చావో వాటన్నిటిని దేవుడు మరచిపోనట్లుగా ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదును దేవుని బిడ్డలారా ఒక మాట అడగగలిగితే, దావీదా ఇప్పుడు నీ పరిస్థితి ఎలాగుంది అని అంటే, దావీదు తన చేతుల్లో తన పెట్టుకోవలసిన కిరీటాన్ని పట్టుకొని ఆ కిరీటాన్ని చూడగలిగితే కలిగిన బాధలన్నీ మర్చిపోయాడు. దేవుడు బాధను మర్చిపోవడానికి ఒక అద్భుతాన్ని చేసి బాధను దేవుడు మర్చిపోనట్లుగా దేవుడు చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆమె చెప్దామా గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చూడండి దేవుని బిడ్డలారా, హన్న దేవుణ్ణి స్తుతించిందంట. ఎవరిని చెప్పండి గట్టిగా? దేవుణ్ణి స్తుతించక మునుపు ఆమె పరిస్థితి ఎలాగుందట? అమ్మ తన ఇంకొక సిస్టర్ కదా, ఆమె ఏం చేసింది? ఈమెను అమ్మ రోజు బల్లెము పొడుస్తూనే ఉంటుంది. ఎంత బాధ అవుతుంది. హన్న చివరికి ఎలా అయిపోయిందంటే, ఒక మనుషునికి ముఖము చూపించుకోలేకపోయింది. తప్పు చేసి కాదు, పొరపాటు చేసి కాదు, పాపము చేసి కాదు, తనకున్న లోపము చేత మనుషులకు ముఖాన్ని చూపించుకోలేకపోయింది. అది ఎంత బాధ ఉంటుందమ్మా? ఉంటుందా ఉండదా? మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే దున్బిడ్డరు ఆమె అన్నపానాలు కూడా మానేసిందట. నేను ఒక మాట ఏంటంటే, సిస్టర్స్ ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉంటే జీవితం ఎందుకు అని అంటారు. అలాంటి ఘోరమైన పరిస్థితి. దేవుని బిడ్డ ఇంకొక మాట చెప్పనా, అలాంటి పరిస్థితుల్లో భర్త దగ్గరికి వచ్చి భర్త ఏం చేస్తారంటే ఆమెను ఆదరిస్తున్నాడు. అమ్మా నీకు సంతానం లేకపోతే ఏంటి, నేను లేనా అంటున్నాను. నేను అంటున్నాను, అలాంటి పరిస్థితుల్లో ఆ బాధను మర్చిపోయేది మనుషుని మాట వలన కాదు. అలాంటి బాధ భర్తే కావచ్చు, కుటుంబీకులే కావచ్చు, తోటివారు కావచ్చు. ఆ పరిస్థితులతో మనం ఉంటున్నప్పుడు ఆ మాటలు మనల్ని ఆదరించలేవు, మనుషుల మాటలు మనకు సరిపోవు. అది దేవుడు కలగజేసుకుంటే తప్ప. ఆమె చెప్పు గట్టిగా. దేవుని బిడ్డారా, హన్నాను దేవుడు చూశాడు. అన్న పరిస్థితిని దేవుడు గమనించాడు. అన్న పరిస్థితిని చూస్తే దేవుని బిడ్డారా, ఏ మనుషుని మాట ద్వారా ఆదరించబడట్లేదు. అయితే ఈమె జీవితంలో నేను దిగి రావాలి, నా కార్యమే ఈమెను బాధను మర్చిపోనట్లుగా చేస్తుంది, ఒక అద్భుతమే ఈ బాధను మర్చిపోనట్లుగా చేస్తుందని దేవుడు గగనమును చీల్చుకొని దేవుడు ఆమె జీవితంలోనికి ప్రత్యక్షమై దేవుడు కార్యాన్ని చేశాడు. ఆమె చెప్దామా గట్టిగా. ఎప్పుడు ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు బాధతో కలిసి కారేవి, పెదవులు ఎప్పుడు కూడా అది కదులుతూ ఉండేటి దుఃఖముతో. చూడండి, మనము పెదవులతో కాక హృదయముతో ప్రార్థన చేస్తే మన పెదాలు ఇట్లా కదులుతాయి కదా. దేవుని బిడ్డలారా, అలాంటి కదులుతున్న పెదాలను నవ్వే పెదాలుగా దేవుడు మార్చాడు. ఆమె చెప్పు గట్టిగా. ఈరోజు నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, అన్న దేవుడే మనకు కూడా దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అన్న జీవితంలో దేవుడు బాధను మర్చిపోనట్లుగా ఒక అద్భుతాన్ని చేసినట్లుగా
ఇప్పుడు హన్న ముఖం చూస్తే 1000 ట్యూబ్లైట్లు ఒకేసారి స్విచ్ చేస్తే ఎలా వెలుగుతుందో ఇప్పుడు అంత ఆనందంతో వెలుగుతుంది. కారణం ఏంటి అంటే దేవుడు ఆమెను దర్శించాడు, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను అంటున్నాను దేవుడు బిడ్డ, అదే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆమె సమస్య వేరు కావచ్చు, నీ సమస్య వేరు కావచ్చు, సమస్య ఏదైనా దేవుని బిడ్డరా కార్యము దేవుడు చేయబోతున్నాడు, అద్భుతము దేవుడు చేయబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఈరోజు అలాంటి దేవుడే నీకు కూడా దేవుడై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? బిడ్డరా, దేవుడు నీవు మర్చిపోనట్లుగా దేవుడు ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథములో హిజ్కియా అని చూస్తాం మనం. అమ్మ ఎవరండి చెప్పండి గట్టిగా. హిజ్కియా జీవితంలో కూడా మరణకరమైన వ్యాధి వచ్చేసింది. మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఎవరైనా దుఃఖపడతారా, ఆనందపడతారా? అమ్మ చెప్పండి. ఆయన పరిస్థితి ఎంతో దయనీయంగా మారిపోయింది. ఒక మాట చెప్పన్నా, ఇప్పుడు ఆయన దగ్గర, రాజు దగ్గర డబ్బులు ఉంటాయా, ఉండయా? చెప్పాలి గట్టిగా. ఉంటాయి కదా. నేను అంటున్నాను, కొన్నిసార్లు డబ్బుతో ఏ పని కాదు. ఆయన చుట్టూ వైద్యులు ఉన్నారు, కొన్నిసార్లు వైద్యులతో కూడా ఏ పని కాదు. నేను అంటున్నాను, ఏదైనా చెయ్యాలంటే దేవుని వలనే కలుగుతుంది. ఆమె చెప్పు గట్టిగా ఒకసారి హల్లెలూయా. నేను అంటున్నా, అలాంటి బాధ దేవుడు మర్చిపోనట్లుగా దేవుడు చేసి, దేవుని బిడ్డలారా, దేవుడు అతనికి దీర్ఘాయుష్మంతునిగా మార్చేశాడు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకవేళ ఆరోగ్య సంబంధమైన బాధతో ఈ మనోహరమైన దినములలో పాలు పొందావేమో, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇక్కడికి వచ్చావేమో, దేవుడు నీ బాధను మర్చిపోనట్లుగా నిన్ను బాగు చేయబోతున్నాడు. 2023వ సంవత్సరం నవంబర్లో ఉన్న ఈ 14వ దినమున దేవుని బిడ్డలారా, ఒక అద్భుతాన్ని నేను పొందుకున్నానని దేవునికి నువ్వు సాక్ష్యాన్ని చెప్పే బిడ్డగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. అలాంటి కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. అందుకే మనమందరం ఆశతో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండేవారిగా మనమందరం ముందుముగాక. ఆమె చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిన్బిట్టారా, దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు అని నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. మనుషులు పై రూపాన్నే చూడగలుగుతారు. అమ్మా అవునా కాదా? కొంతమంది లోపల వేదన, దుఃఖం ఉంటుంది, పైకి ఎలా ఉంటారు? అమ్మా కనీసం బాధ పక్కవారితో కూడా పంచుకోలేరు, ఎదుటి వారితో కూడా పంచుకోలేరు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒక్క మాట, నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావేమో, నీ బాధ ఏ మనుషుని కంట పడకుండా నీలో నీవు దిగమింగుతూ ఇక్కడికి వచ్చావేమో, దేవుని బిడ్డలారా, నీ బాధను ఎరిగిన దేవుడై ఉన్నాడు. మనుషులు ముఖ కవలికను బట్టి మన బాధను అర్థం చేసుకుంటారు, కానీ దేవుడు మన హృదయ అంతరంగాన్ని అర్థం చేసుకునే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక నేను చెప్పే ఒక మాట, దేవుడు ఆయన కటాక్షాన్ని నీ మీద పంపబోతున్నాడు. ఆయన కటాక్షం నీ మీదకి వస్తే దేవుడు నీ బాధను దేవుడు మర్చిపోనట్లుగా చేయబోతున్నాడు. ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. దేవుని కార్యాలు మన జీవితంలో జరగబోతున్నాయి. ఆమేన్. చూడండి, రెండో మాట మనం చూద్దాం దేవుని బిడ్డలారా. కటాక్షం మన జీవితంలో వస్తే మన జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు ఒక్క మాట మీకు చూపిస్తాను. ఆదికాండం 45:26 చదువుదాం ఒకసారి. చాలు. ఇప్పుడు ఈ విషయము ఎవరితో చెప్తున్నారు అనంటే, యాకోబుతో దేవుని బిడ్డలారా యోసేపు యొక్క అన్నలు చెబుతున్నారు. అమ్మా ఏమని చెప్తున్నారు? ఇప్పుడు యోసేపు ఇంకా బతికే ఉన్నాడు కదా. ఏం చెప్తున్నారు? యోసేపు ఇంకా. చూడు, ఇంకొక వచనం మీకు చూపిస్తాను. ఆదికాండం 37:3 చదువుదాం. ఇక్కడ వాళ్ళే చెప్తారు. అమ్మా ఆదికాండం అమ్మా 37:3 చదువు. అంతేనా?
యోసేపు ఏముంది అక్కడ? యోసేపు చనిపోయాడని అన్నలే చెప్పారు. ఇక్కడ యోసేపు బతికున్నాడని కూడా చెప్పా. ఏమంటున్నారు అన్నలు? యోసేపు చచ్చిపోయాడని వారే చెప్పారు, యోసేపు ఇప్పుడు బతికే ఉన్నారని కూడా వారే చెప్తున్నాడు. దేవుని కటాక్షము నీ మీదికి రాగలిగితే నీ సాక్ష్యాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఇంత మంచి మాట చెప్పినా కూడా మీరు కొంచెం సైలెంట్గా అనిపించింది నాకైతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ పరిస్థితులను మారుస్తాడని నీ పక్క వారికి చెప్పు గట్టి ఒకసారి. ఆమేన్. దేవుడు మీ పరిస్థితులను మార్చునుగాక. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట ఏంటి? యోసేపు గురించి అన్నలు ఏం చెప్పారు? మొదట, నాన్న యోసేపు చచ్చిపోయాడు. ఇప్పుడు అదే యోసేపు గురించి అదే తండ్రితో అదే అన్నలు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. దేవుని బిడ్డారా, నీ విషయంలో మనుషుల నోర్లను దేవుడు మార్చబోతున్నాడు. నీ విషయంలో మనుషుల పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. మనుషులు నీ గురించి ఎలా మాట్లాడబోతున్నారో తెలుసా? ఇప్పటి వరకు ఇతడు కానివాడు అన్నవాడు ఇప్పుడు అయినవాడు అని మాట్లాడబోతున్నాడు. ఈ వ్యక్తి ఎందుకు పనికిరాడు అన్న వ్యక్తిని దేవుడు ఎలా మార్చబోతున్నాడంటే, ప్రయోజకుడు అయినవాడు అని వారి నోట దేవుడు పలికించబోతున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా ఒకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను చెప్పే ఒక మాట, దేవుని కటాక్షం ఎంత గొప్పది అనంటే నీ జీవితాన్ని నీ తలరాతను మార్చగలిగినదై ఉన్నది. ఆమేన్ చెప్పు గట్టిగా ఒకసారి. దేవుని బిడ్డలారా, కొంతమంది చేతి రాతలు ఇలా రాస్తారు, కొంతమంది దేవుని బిడ్డలారా ఇలా రాస్తారు. రాతలు ఎలా రాసినా నీ నుదుటి మీద రాతలు ఎలా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు దాన్ని మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. లోకం అంటుంది కాలాన్ని ఎవరు మార్చలేరు, తలరాతను ఎవరు మార్చలేరు, పరిస్థితులను ఎవరు మార్చలేరని లోకం అంటుంది. కానీ నీ దేవుడు కాలాన్ని మార్చగలిగిన దేవుడై ఉన్నాడు, పరిస్థితులను మార్చగలిగిన దేవుడై ఉన్నాడు, తలరాతలను కూడా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా ఒకసారి. ఆమేన్. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు. నేను చెప్పనా దేవుని బిడ్డలారా, ఒక మాట లోకములో ఎలా ఉంటుంది అనంటే, ఒక గర్భం ధరించిన ఒక స్త్రీ ఉందనుకో, ఆ తల్లి తండ్రి ఏమని ఆలోచిస్తారంటే, నేను మగబిడ్డ పుడితే ఇలా చేయాలి, ఆడబిడ్డ పుడితే ఇలా చేయాలి అని ముందే తలంచుకుంటారు కదా. నేను అంటున్నాను, నీ దేవుడు కూడా నీ పట్ల ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ చూడండి, యోసేపు గురించి పరిస్థితులు ఎలా మారిపోయాయి, పరిస్థితులు ఎలా మారిపోయాయి. ఈరోజు నేను అంటున్నాను, దేవుడు నీ జీవితంలో అలాంటి కార్యాలను దేవుడు చెయ్యబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో మనుషులు మాటలు పలుమార్లుగా మారుస్తారు మన గురించి కదా. ఎంతమంది ఏమన్నారో నీ గురించి, ఎంతమంది ఏం మాట్లాడారో నీ గురించి, ఎంతమంది ఏ విషయాలు నీ గురించి నేరారోపణ చేశారో ఆ సాక్ష్యాలను దేవుడు మార్చబోతున్నాడు. నేను ఒక మాట, నువ్వు చూస్తూ ఉండగానే ఆ కార్యాలు మారబోతున్నాయి, నువ్వు వింటూ ఉండగానే ఆ కార్యాలు మారిపోతున్నాయి, నువ్వు నడుస్తూ ఉంటే వాటిని గమనించబోతున్నావు. నీవు ఆ కార్యాలను దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా ఒకసారి. ఆమేన్. ఈరోజు దేవుని బిడ్డలారా, నేను చెప్పే ఒక మాట, మన దేవుడు ఎవరు అనంటే సమస్త పరిస్థితులను మార్చగలిగిన దేవుడే ఉన్నాడు. మనుషుల హృదయాలను మార్చగలిగిన వాడు, మనుషుల మాటలను మార్చగలిగిన వాడు. నేను అంటున్నాను, యోసేపు మారలేదు, కానీ ఆయన మీద మోపబడిన పరిస్థితులు మార్పు నొందాయి. నేను అంటున్నాను, నీవు మారకు, నీ పరిస్థితులు మారబోతున్నాయి. నువ్వు అలానే నిలిచి ఉండు, నువ్వు చూస్తుండగానే కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా మారుస్తాడు, దేవుడు ఎలాంటి పరిస్థితుల ద్వారా అలాంటి పరిస్థితులను మార్చగలిగిన వాడే.
బైబిల్లో మనకు యెఫ్తా అనే ఒక భక్తుడు కనిపిస్తాడు. అమ్మ ఎవరండి చెప్పండి గట్టిగా, అందరు అనండి. యెఫ్తా అనండి ఒకసారి. అమ్మ పిస్తా కాదు, బాదం పిస్తాలు. యెఫ్తా అమ్మా వెనకాల అమ్మా యెఫ్తా అనండి. తినిపిట్టారా? ఆ భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని గురించి వారి సహోదరులు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అనంటే, నీ మంచి పుట్టుక కాదు, నీ జీవితం బాగలేదు అని ఘోరమైన రీతిలో ఆయన గురించి వ్యర్థమైన ప్రస్తావన చేసి మాట్లాడతారు. కానీ దేవుడు వారిని ఎలా మార్చేశాడు అనంటే, నాయనా నువ్వు వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి, నువ్వు వస్తేనే మా జీవితాలు నిలబెట్టబడగలుగుతాయి, నువ్వు వస్తేనే మా జీవితాలు బాగుపరచబడతాయి అని చెప్పేసి దేవుడు వారి నోటిని దేవుడు మార్చేశాడు. ఆమెను చెప్దామా గట్టిగా? దింపిటరు నేను చెప్పే ఒక మాట, మన సాక్ష్యాలను దేవుడు మార్చబోతున్నాడు, మన పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. మనల్ని వేలెత్తి చూపించిన వారే దండం పెట్టే స్థాయికి దేవుడు రప్పించబోతున్నాడు. అవమానపరిచిన నోర్లే మనల్ని గణపరచబోతున్నాయి. ఆమె చెప్పగట్టిగా ఒకసారి. నడి రోడ్డు మీద నిన్ను ఎవరైతే అవమానపరిచారో, వారు ఏ పరిస్థితుల్లో ఎలా చేశారో ఆ చోటనే నీ అవమానానికి రెట్టింపు ఘనతను దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఆమె చెప్పగట్టిగా ఒకసారి. దేవుని బిడ్డలారా, అలాంటి కార్యాలు నీ కంటితో నువ్వు చూడబోతున్నావు. బలహీనులను దేవుడు బలవంతులుగా మార్చగలిగిన వాడై ఉన్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నేను నీకు మంచి పేరును మంచి ఖ్యాతిని నేను తెప్పించువాడనై ఉన్నాను. బైబిల్లో దేవుడు అంటాడు, ఇప్పటి వరకు యెరూషలేమా, ఓ యూదా, ఓ ఇశ్రాయేలు, నువ్వు చెదిరిపోయిన దేశమని నిన్ను చాలా మంది అన్నారు. నీ కూలిపోయావు, నీ బలిపీఠాలు పడిపోయాయి, నీ ప్రాకారాలు పడిపోయాయి, ఇక నీ జీవితంలో నువ్వు బాగుపడవో అని ఘోరమైన మాటలు ఆ పట్టణం గురించి మాట్లాడారు. కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళు మరలా పట్టణం గురించి ఏం సాక్ష్యం ఇచ్చారంటే, ఇది నీలాంజనముల చేత కట్టబడిన ప్రాకారాలు, ఓ అద్భుతంగా దేవుని చేత నిలబెట్టబడిన గుమ్మములు అని వారు సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు అలాంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అలాంటి పరిస్థితులను దేవుడు మనము వినబడినట్లుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడు అలాంటి కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. అపోస్తల కార్యం 28 చదువుదాం ఒకసారి. 4-6 చదువుదాం ఒకసారి. ఆమేన్ చెప్పు గట్టిగా ఒకసారి. అమ్మా, ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏమైపోయిందట? అందరు ఒకసారి చెప్పండి, అభిప్రాయము మారిపోయింది అని ఇట్లా అనండి ఒకసారి. అభిప్రాయం ఏమైపోయింది? మన దేవుడు తారుమారు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఈరోజు నీ మీద ఉన్న అభిప్రాయాలను దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. దేవుని బిడ్డరా, చూడండి, పౌలును వాళ్ళు దేవుని బిడ్డరా ఒక ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు, దేవుని బిడ్డరా ఓడ ప్రమాదానికి గురైపోయింది. ఎటు వెళ్ళని దిక్కుతోచని పరిస్థితిలో మెలితే అనే ఒక ప్రాంతంలోనికి వాళ్ళు వెళ్తే, దేవుని బిడ్డరా అక్కడ వర్షం పడుతుందట, చలి ఉందట. కొన్ని పుల్లలు ఏరుకొని వచ్చి కాల్చుకుందాం, కొంచెం వేడిగా ఉంటుంది అన్నట్లుగా వాళ్ళు ప్రయత్నం చేస్తే, ఆ పుల్లలో నుంచి ఒక పాము ఏం చేసిందట? అమ్మా ఏం చేసింది? పౌలు చేతికి చుట్టుకున్నదంట. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఆహా వీడు దొంగ, నరహంతకుడు, వీడు అట్లా అంటాడు ఇట్లా అంటాడు. వీరికి తెలుసా? వీళ్ళు చూసారా? అమ్మా మనుషులు ఎట్లుంటారో చూడండి. వీళ్ళు చూసారా అసలు? మరి పౌలు నేరం చేసేటప్పుడు వీళ్ళు చూసారా? కొన్ని వందల దూర ప్రయాణం చేసి వచ్చారు. అసలు ఈయనకు ఆయనకు ముఖ పరిచయం లేదు. నువ్వు ఎట్లా అంటావు?
మనుషులం కాబట్టి మేము అంటారు అంతే. అర్థమైందా? మనుషులకు అనడానికి దేవుని బిడ్డలారా ఏ కారణం ఉండాల్సిన అవసరం లేదు, రకరకాలుగా మాట్లాడేస్తారు. మీ దగ్గర అంటారో అన్నారో తెలియదు, మా దగ్గర ఏమంటారంటే బట్ట కాల్చి మీదేస్తారు అంటారు. మీ దగ్గర అంటారమ్మా? అంటారన్నా? నిప్పు సారీ నిప్పు కాల్చి మీదేస్తారు అంటారు. ఎక్కడైనా ఉంటుంది అన్నమాట ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనుషులు అలా మనేజ్ చేస్తారు నోటికి. మరి ఈ వ్యక్తి గురించి అలా అంటాడా నీకు తెలుసా? తెలియదు. మరి ఎలా అన్నావంటే అలా అయ్యి ఉండొచ్చు, ఇలా అయ్యి ఉండొచ్చు. మనుషులు ఇలా మాట్లాడతారు, కానీ దేవుడు వారి అభిప్రాయాలను దేవుడు మార్చబోతున్నాడు. ఆమెను చెప్పు గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని బిడ్డలారా, యోసేపు గురించి దేవుని బిడ్డలారా ఒక మాట మనం ఆలోచన చేస్తే, కొత్త నిబంధన యోసేపు అంటే యేసు ప్రభుకు తండ్రిగా ఉన్న యోసేపు గురించి ఒక మాట మనం ఆలోచన చేస్తే, మరియ గురించి ఏమన్నాడు ఆయన? ఈమె ఏం చేసిందో చూశాడా? చూడలా. విన్నాడా? లేదు. కానీ దేవుని బిడ్డారా ఒక కార్యం జరిగిందని రకరకాలుగా అనుకుంటే, దేవుడు ప్రత్యక్షమై ఆయన అభిప్రాయాన్ని దేవుడు మార్చేశాడు. యోసేపు అంటాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇక నాకు మరియ వద్దు అన్నాడు. మళ్ళా తెల్లారి నాకు మరియనే కావాలంటున్నాడు. అరే రాత్రి అలా అన్నావేంటి నాన్న అనంటే, నా అభిప్రాయం మారిపోయింది, నా నిర్ణయం మారిపోయింది. అలాంటి కార్యాలు మనము ఈ తరంలో చూడబోతున్నాము, ఈ రోజుల్లో చూడబోతున్నాం, ఈ పరిస్థితుల్లో మనము చూడబోతున్నాం. అలాంటి కార్యాలను దేవుడు మార్చబోతున్నాడు. క్రైస్తవం మీద ఉన్న కూడా కొందరి అభిప్రాయాలను దేవుడు మార్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మాదిగొల్ల దేవుడు, మాలోల దేవుడు అన్న అభిప్రాయాలు దేవుడు మార్చబోతున్నాడు. ఈయన ఏకైక దేవుడు, నా దేవుడు అనే చెప్పే స్థాయికి దేవుడు మార్చబోతున్నాడు. ప్రపంచమంతా ఇలాంటి సాక్ష్యాలు దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు అభిప్రాయాలను మార్చగలిగిన వాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా చాలా మంది రాజులను చూస్తాం. రాజులను గురించి మనం వింటే బైబిల్ గ్రంథంలో చాలా అభిప్రాయాలే మారిపోయాయి వారి మీద. నేను చెప్పే ఒక మాట, మన దేవుడు ఎవరు అంటే సమస్తాన్ని మార్చగలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దాని అర్థం ఏమిటి అనంటే, నువ్వు నిర్దోషివి అనని, నీలో ఏ లోపము లేదని దేవుడు ఒక దినాన దాన్ని బయలుపరచబోతున్నాడు. ఆమెను చెప్పు గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, బబులోన్లో ఒక రాజు అంటాడు, వీరి దేవుడు కాదు, నువ్వు ఎలా మొక్కవు నా దేవునికి అని చెప్పేసి అంటాడు. ఒక్కసారి వాళ్ళ అగ్నిలో నుంచి బయటకు వచ్చేసరికి వీరి దేవుడే నిజమైన దేవుడు అని అన్నాడు. వీరి దేవుణ్ణి ఎవడైనా సేవించకపోతే అగ్నిగుండంలో వారిని వేసేస్తా అంటాడు. అరే ఇప్పటి వరకు దీన్ని వేయకపోతే నువ్వు వేసేస్తా అన్నావే. హలో రాజా, వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, ఏమో సార్ ఇప్పుడు ఇట్లా అన్నా కానీ నా మనస్సు మారిపోయింది. మనస్సు మారునట్లుగా దేవుడు వారి కంటి ముందు అద్భుతాలను దేవుడు నీ పక్షంగా చేయబోతున్నాడు. అగ్ని బలాన్ని దేవుడు చల్లారి చేయబోతున్నాడు. చూడండి దేవుని బిడ్డరా, ఒకప్పుడు దేవుని బిడ్డరా ఒక మాట గుర్తు పెట్టుకోండి, అభిప్రాయాలు మారిపోబోతున్నాయి. అభిప్రాయాలను దేవుడు మార్చబోతున్నాడు. మనుషులను దేవుడు మార్చబోతున్నాడు. కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరు అంటే నమ్మదగిన దేవుడై ఉన్నాడు. చాలామంది జీవితాల్లో కొంచెం అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి. పిలాతు కూడా దేవుని గురించి రకరకాలుగా విన్నాడు. ఆయన అభిప్రాయం ఏంటి? కొంచెం బాగా లేకుండా యేసయ్య గురించి. కానీ ఆ రాత్రి దేవుడు తన భార్యకు కలబెట్టాడు. ఆమె వచ్చి చెప్తుంది, అయ్యా ఈయన నీతిమంతుడు అంటే. ఆయన వెంటనే ఏం చేశాడట, నీళ్లు తెప్పించుకొని చేతులు కడిగేశాడు. అప్పటి వరకు నాకు అధికారం ఉంది, నేను ఏమైనా చేయగలనన్నావు, ఇప్పుడు నీలో ఏ దోషం లేదని నువ్వు ఎలా చెప్పగలిగావు అని అంటే, దేవుడు అభిప్రాయాన్ని మార్చగలిగిన వాడై ఉన్నాడు. ఆమెను చెప్పు, నీ విషయంలో దేవుడు ఎవరినైనా దర్శిస్తాడో, ఎవరితోనైనా దేవుడు మాట్లాడతాడో, నీ గురించి ఎవరినైనా దేవుడు భయపెడతాడో, నీ గురించి ఎవరినైనా దేవుని బిడ్డలారా దేవుడు వాళ్ళను ముఖ కవలికను కూడా మార్చగలిగిన దేవుడే ఉన్నాడు.
నేను అంటున్నాను, నీ విషయంలో దేవుడు మాట్లాడడానికి నిన్ను పంపడు, నీ విషయంలో దేవుడు వెళ్ళగలిగిన వాడై ఉన్నాడు. ఆమె చెప్దామా గట్టిగా? చూడండి దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పనా? అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము యొక్క భార్యను ఒక రాజు వచ్చి గదిలోనికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ గదిలోనికి వెళ్ళాలంటే కొన్ని వందల మంది సైన్యాన్ని దాటుకుంటూ రావాలి కదా. కానీ దేవుని ఏ సైన్యము కూడా ఆపలేదు. డైరెక్ట్ ఆయన ఉన్న గదిలోనికి దేవుడు వెళ్ళి, ఏం రాజా, ఏం సంగతి నీది? ఆయన ప్రార్థన చేస్తేనే నువ్వు బతుకుతావు అని చెప్పేసా. నేను అంటున్నాను, మనం వెళ్ళలేని చోటుకి మన పక్షంగా మన దేవుడు వెళ్ళగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమె చెప్దామా గట్టిగా? అందుకే నేను చెప్పే ఒక్క మాట, దేవుని కటాక్షము నీ మీదికి రాగలిగితే పరిస్థితులన్నీ నీ జీవితంలో దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నేను ఇంకొక మాట చదువుకుందాం, సమయం లేదు గనక. ఆదికాండం 41:14 చదువుదాం ఒకసారి. చాలు చూడండి, ఇప్పుడు యోసేపు కటాక్షము, దేవుని కటాక్షం యోసేపు మీదికి రాగా ఏం జరిగిందంటే, యోసేపు చెరసాలలో ఉన్నాడు. అమ్మ ఎక్కడున్నాడు? ఒకసారి అందరు నన్ను చూడండి. ఎక్కడున్నాడు యోసేపు ఇప్పుడు? అమ్మ చెప్పండి గట్టిగా. యోసేపు చెరసాలలో ఉన్నాడు, కానీ ఫరోకు కలగన్నాడు. ఇప్పుడు యోసేపును వెతుక్కుంటూ ప్రభుత్వమే వచ్చేస్తుంది. అమ్మ ఎవరు వస్తున్నారు యోసేపు దగ్గరికి కదా? యోసేపు ఎవరు? ఒక సాధారణమైన ఒక వ్యక్తి. ఇప్పుడు ఫరో ప్రభుత్వమే ఆయనను వెతుక్కుంటూ వస్తూ ఉన్నది. నేను అంటున్నాను, కటాక్షము నీ మీద ఉంటే ప్రపంచం కూడా నీ యొద్దకు నడిపించబడుతుంది. ఆమె చెప్పు గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటున్నారు, చాలామంది, అరే మనం ఇన్ని చేస్తున్నాం, ఇన్ని కార్యాలు జరిగిస్తున్నామే, ప్రపంచం అంతా యేసయ్య వెంబడి వెళ్తుందేంటి అన్నారు. నేను అంటున్నాను దేని బిడ్డలారా, ఒక్క మాట, ప్రపంచము ఇటు దేవుడు ఈ పెద్దనందిపాడు వైపు దేవుడు చూపించునుగాక. ఆమేన్. ప్రజలు ఇక్కడికి దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ వచ్చుదురుగాక, ప్రభుత్వాలే వచ్చునుగాక. దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. చూడండి, యోసేపు చెరసాలలో ఉంటే ఫరోనే ఒక సైన్యాన్ని పంపించి అడుగుతున్నాడు. నేను అంటున్నాను, పరిస్థితులు మనల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఇప్పటి వరకు దేవుని బిడ్డలారా, మనం పరిస్థితుల వైపు వెళ్ళాం, దాన్ని పొందుకోవాలి, దీన్ని పొందుకోవాలి, అది జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఒకవేళ విఫలమయ్యామో, దేవుని కటాక్షము నీ మీదికి రాగలిగితే విఫలమైన చోటునే దేవుడు సఫలము చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ప్రతి విఫల ప్రయత్నాన్ని దేవుడు సఫల ప్రయత్నంగా దేవుడు చేయబోతున్నాడు. అదే చెరసాలలో యోసేపు ప్రయత్నం చేశాడు. అయ్యా, ఏదైనా అవకాశం ఉందా నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి? కానీ దేవుని బిడ్డలారా, అవకాశము కనబడదేమో అనుకున్నాడు, కానీ ఆ ప్రయత్నంలోనే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయగలిగిన వాడై ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా ఒకసారి. ఎక్కడెక్కడ ఏ విషయాల్లో ప్రయత్నాలు చేస్తూ ఓడిపోయావో, వ్యాపారంలో ప్రయత్నం చేసి ఓడిపోయావేమో, దేవుని బిడ్డరా పంట పొలాల్లో ప్రయత్నం చేస్తూ ఓడిపోయావేమో, ప్రయత్నంలో దేవుని బిడ్డరా విఫలులైపోయారేమో, ఎక్కడెక్కడ నువ్వు విఫలమయ్యావో అక్కడక్కడ దేవుడు వాటన్నిటిని వెతుక్కుంటూ వచ్చినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డరా, ఇంకొక మాట మీకు చూపిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు. నేను అంటున్నాను, ఈ కటాక్షం వస్తే ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయి. అయితే మరి కటాక్షం యోసేపు మీదికి ఎందుకు వచ్చింది? యోసేపు అన్నలు అంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ దాటుకుంటూ యోసేపు మీదికే దేవుని కటాక్షం ఎందుకు వచ్చింది అని అంటే, యోసేపులో దేవుడు కొన్ని కార్యాలను చూశాడు, ఆయన మనసును చూశాడు, ఆయన వ్యక్తిత్వాన్ని చూశాడు. అందుకే దేవుడు అతని మీదికి కటాక్షాన్ని పంపగలిగాడు. ఆమె చెప్పు గట్టిగా, ఆమె చెప్పు గట్టిగా. దేవుని బిడ్డ ఒక్క మాట, ఎంతమందికి దేవుని కటాక్షం కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళకు? అయితే దేవుడు నీ దగ్గర కొన్ని షరతులు పెడుతున్నాడు. నువ్వు అలా ఉండగలిగితే
యోసేపు మీదికి వచ్చిన కటాక్షం నీ మీదికి రాబోతుంది. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. చూడండి, ఏమిటి యోసేపులో దేవుడు చూసింది ఏంటి? యోసేపులో దేవుడు ఏం చూశాడు? దేవుని బిడ్డరా, ఆ కార్యాలను మనము చూడగలిగితే, మనలో దేవుడు చూడగలిగితే, దేవుడు గొప్ప కార్యాలను మన జీవితంలో చేయబోతున్నాడు. చూడండి, ఏంటి ఆ కార్యం అంటే? దేవుని బిడ్డ చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. ఇది మన జీవితంలో చూడగలిగితే అమ్మా చాలు చాలు. చూడండి, అక్కడ 3-4 విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి మనము నేర్చుకుందాం. దీని బిడ్డలారా, చూడండి, అక్కడ యోసేపులో మనం చూసేది ఏంటంటే విశ్వాసాన్ని మనం చూడగలుగుతున్నాము. ఏం చూస్తున్నామండి? చెప్పండి గట్టిగా ఒకసారి. యోసేపులో ఏముంది అమ్మా? విశ్వాసం అనండి ఒకసారి. ఈరోజు నేను చెప్పే ఒక మాట, దేవుడు మనం విశ్వాసములో నిలబడుట దేవుడు చూడాలి. విశ్వాసము అనంటే కార్యము జరిగించే వరకే, కార్యము జరిగే వరకే ఉండేది కాదు. ఏది జరిగినా ఏది జరగకపోయినా దేవుడు నిజమైన వాడు అని నిలబడే విశ్వాసం కావాలి. ఆమెను చెప్ప గట్టిగా ఒకసారి. హల్లెలూయా. దేవుడు ఒక మాట అంటాడు, నేను భూమి మీదకి వచ్చినప్పుడు నేను మీలో మీ విశ్వాసాన్ని అమ్మా ఏమన్నాడు? కనుగొందునా అన్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను భూమి మీదకి వస్తున్నాను. అప్పుడు వచ్చినప్పుడు చాలా మందిలో విశ్వాసము కనబడని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈరోజు చాలా మందిలో మొదటి విశ్వాసం లేదు. మొదటి దేవుని మీద ఉన్న విశ్వాస్యత ఇప్పుడు లేదు. అందుకే దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఏమిటి అంటే, ఒక విశ్వాసపు జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెను చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ పక్క వారికి చేయించి చెప్పు, విశ్వాసములో నిలబడు అని చెప్పు గట్టిగా ఒకసారి. కొంచెం ఇట్లా ఊపండి, నిద్ర మత్తు పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలి మనకు? చెప్పండి గట్టిగా. పౌలు రాస్తూ అంటాడు, నీ విశ్వాసములో నాకు లోపము కనబడింది. ఏం కనబడిందంట? లోపం అంటే కొంచెం కొరత ఉంది. అంటే ఒకప్పుడు ఉన్నంత విశ్వాస స్థాయి ఇప్పుడు లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ విశ్వాస స్థాయి మరలా పెరగాలి. నీ విశ్వాస స్థాయి అభివృద్ధి కావాలి. నువ్వు విశ్వాసములో గొప్పగా ఎదగాలి. నువ్వు విశ్వాసములో గొప్పగా ముందుకు నడిపించబడాలి. చాలా మంది ఒకప్పుడున్న దేవుని మీద ఉన్న విశ్వాసం ఇప్పుడు లేక చాలా మంది వెనకబడిపోతున్నారు. చాలా మంది ప్రార్థన జీవితంలో పతనం కావడానికి కారణం ఏంటంటే, దేవుని మీద ఉన్న విశ్వాసం తగ్గిపోవడమే కారణం. విశ్వాసం ఉన్నవాడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. విశ్వాసం ఉన్నవాడు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడగలుగుతాడు. కానీ చాలామంది జీవితంలో ఇప్పుడు విశ్వాసము లేకనే చాలామంది దేవుని మందిరంలోనికి వస్తున్నారు. సరే వస్తాంలే అండి, చూస్తాంలే అండి అని అంటాడు. ఈరోజు నేను చెప్పే ఒక మాట, నీలో విశ్వాసము లేకపోతే దేవుని బిడ్డగా నువ్వు జీవించలేవు. బైబిల్లో రాయబడిన మాట ఏమిటి అనంటే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు, వెదుగువాడికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా అన్నాడు. కదా, నువ్వు నమ్మాలి కదమ్మా, నువ్వు విశ్వసించాలి కదమ్మా. నేను ఉన్నవాడను అంటున్నాడు. మోషేతో దేవుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడను అనువాడను. ఈరోజు చాలా మంది జీవితాల్లో విశ్వాస విషయంలో కొరతలు ఉన్నాయి. దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం విశ్వాసములో పరిపూర్ణులం కావాలి. విశ్వాసములో దేవుని బిడ్డ లోపము లేని వారిగా మనం ఉండాలి. నీ విశ్వాసము దేవుని బిడ్డ కొన్నిసార్లు పరీక్షించబడుతుంది. ఎట్లయితుంది చెప్పండి గట్టిగా. విశ్వాసానికి పరీక్షనట. దేనికి చెప్పాలి గట్టిగా.
నీ విశ్వాసానికి దేవుడు ఏం చేస్తాడట? పరీక్ష పెడతాడు. నువ్వు విశ్వసిస్తున్నావా, నువ్వు విశ్వాసముగా ఉన్నావా లేదని దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు నీ దగ్గర నుంచి ఏదైనా తీసేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చి దేవుడు తీసేసి మనల్ని పరీక్షించే దేవుడై ఉన్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో విశ్వాసములో వెనకబడిపోతున్నారు. అందుకే నేనే దేవునితో మాట్లాడుతున్నాడు, నేను త్వరగా రానయ్యున్నాను గనక నువ్వు విశ్వాసములో వృద్ధి చెందిన వాడిగా ఉందువుగాక. ఆమేన్ చెప్పు గట్టిగా, ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. అయితే ప్రభు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటంటే విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. అమ్మ, దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి? వెండో బంగారమో, దేవుని బిడ్డలారా, ఇంకా ఏదో కావాలని దేవుడు ఆశపడట్లేదు, కానీ నీ దగ్గర దేవుడు విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. చాలామంది జీవితాల్లో దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం విశ్వాసంలో ఎలా ఉండేవారిని, దేవుని మీద ఎలా ఆధారపడేవారు, కానీ ఇప్పుడు అదంతా ఏమైపోతుందంటే వాళ్ళను వీళ్ళను చూస్తూ అటు ఇటు చూస్తూ విశ్వాస జీవితంలో ఎంతో బలహీనమైపోతూ ఉన్నాం. కానీ నేను చెప్పే ఒక మాట ఏంటంటే మనమందరం విశ్వాసంలో గొప్ప స్థాయికి ఎదిగే వారిగా ఉందుముగాక. ఆమేన్ ఆమేన్ చెప్పు గట్టిగా ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, రెండో మాట మీకు చూపిస్తాను. యోసేపులో దేవుడు ఏం చూశాడు అని అంటే, సమయంలో ఉన్న దాన్ని బట్టి నేను త్వరగా ముగించేస్తున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని బిడ్డలారా, ఆదికాండం 50వ అధ్యాయం చదువుదాం ఒకసారి. చాలు చూడండి, ఇప్పుడు యోసేపుకున్నటువంటి ఆశ ఏమిటి అని అంటే, దీని బిడ్డరా, ఆయన ఇప్పుడు చనిపోయింది, ఐగుప్తులో చనిపోయినప్పటికీ ఆయన ఆశ ఏమిటి అని అంటే, నా శల్యాలు అంటే నా ఎముకలు ఇక్కడ ఉండకూడదు, నేను నా పితరులు ఉన్న చోటికి నా ఎముకలు వెళ్ళాలి. ఈరోజు ఆయన ఆశ, కోరిక ఏమిటి? మా పితరులు ఒక చోటన పాతి పెట్టబడ్డారు, ఒక చోట వాళ్ళు అక్కడ మృతి చెందారు, ఇప్పుడు నా ఎముకలు కూడా ఆ దేశముకు వెళ్ళాలి, ఆ ప్రాంతంలో ఉండాలని ఆశ కలిగిన వాడై ఉన్నాడు. ఈరోజు నేను చెప్పే ఒక మాట, యోసేపు వలె మనం కూడా ఒక ఆశ కలిగి మనము జీవించుదుముగాక. ఆమేన్. మన ఆశ ఏమిటి, మన కోరిక ఏమిటి అని అంటే, మనము ఇక్కడి వారిమి కాదు, మనము అక్కడి వారిమై ఉన్నాము. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఎక్కడి వారిమి మనము? అమ్మ చెప్పండి. భూమి మీద పుట్టాం, మట్టితో తయారు చేయబడ్డాం, కానీ ఈ మట్టి దేహం రేపటి దినాన మహిమ దేహంగా మార్చబడాలి. ఆమేన్ చెప్దామా గట్టిగా ఒకసారి? ఆమేన్. దీని బిడ్డరా, ఈ ఆశతో మనం ఉండాలి, ఈ ఆశతో మనము జీవించాలి. చాలా మంది జీవితాల్లో భూ సంబంధిగానే బతుకుతున్నారు, ఇంకా ఐగుప్తు వైపే చూస్తున్నారు, ఇంకా ఐగుప్తు ఆశలు చావట్లేదు, ఇంకా ఐగుప్తు కోరికలు చావట్లేదు. నేను చెప్పే ఒక మాట, మన గురి, మన దర్శనం ఏమిటి అంటే, యోసేపు వలె ఆయన ఆ ప్రాంతం మీద దృష్టి కలిగి ఉన్నట్లుగా మనం పరమ కానాను మీద దృష్టి కలిగి ఉండేవారిగా ఉందుముగాక. ఆమేన్ చెప్పు గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని బిడ్డలారా, రాకడ దర్శనమే మర్చిపోయారు, రాకడ గురి మర్చిపోయారు, రాకడ విషయంలో చాలా మంది జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎంతమందికి కానాను చేరాలని ఆశ, ఎంతమందికి కానాను యాత్రలో దేవుని బిడ్డలారా గమ్యం చేరాలని ఎంతమంది. ఆ రోజుల్లో కూడా చాలా మంది కానాను యాత్రను ఆరంభించారు, కానీ ఎంతమంది అందులోనికి చేరగలిగారు? ఈరోజు నీ ఆశ ఏంటి, నీ కోరిక ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, మనమందరం ఈ లోకములో జన్మించాము, కానీ ఈ లోకానికి చెందిన వారిమి కాదు, ఆ లోకానికి చెందిన వారమని మన మనస్సు అంతా కూడా దాని మీద నిలిపే వారిగా మనమందరం ముందుముగాక. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. మనము భోజనం చేస్తున్నా, వస్త్రము ధరించుకుంటున్నా, దేవుని బిడ్డలారా ఏది చేస్తున్నా ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, మనం ఇక్కడి వారిమి కాదు, అక్కడి వారిమై ఉన్నాము.
మనము తిన్నా అక్కడికి చేరుట కొరకే తినాలి, ఉపవాసం ఉన్నా అక్కడికి చేరుట కొరకే ఉపవాసం ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం అందరము ఏది చేసినా ఇక్కడి వారిమి కాదు అక్కడి వారిమి అని బ్రతికే వారిగా మనం అందరం ముందుము కాక. ఆమెను చెప్దామా గట్టిగా? చూడండి ఒక మాట, రోమపత్రిక తీయండి ఒకసారి, 8 అనుకుంటా. ఆ 14వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. అమ్మా చూసారా, ఆ దినమంట, ఏ దినమమ్మా? దేవుని దినం. ఒక దినం ప్రభు రాబోతున్నాడు. ఆ దినమును మనమందరము లక్ష్య పెట్టేవారిగా ఉండాలి. మన గురి ఒకటే, మన లక్ష్యం ఒకటే, నేను అక్కడికి చేరాలి. దీని బిడ్డ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ లక్ష్యంతోటే మనం ఏదైనా చేయాలి, ఈ లక్ష్యంతోటే మనం బతకాలి, ఈ లక్ష్యంతోటే మనము జీవించాలి, ఈ లక్ష్యంతోటే మనము నడుచుకునే వారిగా ఉండాలి. చూడండి ఆ మాట చదవండి అమ్మ. ఇంకా చూసారు అమ్మ. ఇప్పుడు నేను ఒక్క మాట, ఇవన్నీ ఎందుకు చెప్పవుతున్నాడు పౌలు అనంటే, మనం ఏది తిన్నా తినకపోయినా, కట్టుకున్నా కట్టుకోకపోయినా, నేను అంటున్నాను, ఈ భూమి మీద బతుకుతున్నామంటే దేవుని కొరకే బతుకుతున్నాము. ఆమేన్. ఒక మాట చెప్పన్న దేవుని బిడ్డలారా, మనం బతకడానికే తినాలి, తినడం కొరకే మనము బతకూడదు. కొంతమంది అనుభవించాలి, వస్త్రాలు అనుభవించాలి, అది పొందుకోవాలి, ఇంకా కాస్ట్లీగా నేను ఉండాలి అని చెప్పి ఇవరంతా దీని మీదనే ఉంటారు. నేను అంటున్నా, నువ్వు కట్టుకున్నది కూడా దేవుని మహిమ కొరకే ఉండాలి. ఈ లక్ష్యంతోటే ప్రతి దినము నీ గడియ ఆరంభం కావాలి. ఉదయకాలము లేవగానే నీ ఆలోచన ఏంటి అంటే, నేను ఇక్కడి వాడిని కాదు, నేను అక్కడికి వెళ్ళవలసిన వాడిని, అక్కడికి చేరవలసిన వాడిని కనుక నాకు వస్త్రములో ఆనందం వెతుక్కోకూడదు, భోజనములో ఆనందం వెతుక్కోకూడదు, ఈ లోకం అనుభవించుట కొరకు ఆనందం వెతుక్కోకూడదు. నా ఆనందం ఇక్కడ కాదు, నా ఆనందం అక్కడ ఉందని నీ లక్ష్యమంతా, నీ ఆలోచన అంతా, నీ కోరిక అంతా, నీ మనసంతా దాని మీదనే గురి పెట్టుకొని మనం అందరం ఉండాలి. ఆమె చెప్దామా గట్టిగా? ఈరోజు నేను చెప్పే ఒక మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనము దాని మీద ఆశ. దేని మీద అంటే, మనం అక్కడికి చేరవలసిన వారమై ఉన్నాం, ఇక్కడి వారిమి కాదు. ఒక పాత నిబంధన భక్తుని యొక్క ఆశ, ఆయన ఎముకలే ఐగుప్తులో ఉండడానికి ఇష్టపడట్లేదు. నేను అంటున్నాను, నీ తీవ్రత ఏంటి, నీ ఆశ ఏంటి? ఇలాంటి ఆశ ఎవరి మీద ఉంటుందో, నేను ఇక్కడి వాడిని కాదు అక్కడికి చేరుకోవాలని ఆశ ఎవరిలో ఉంటుందో వారి మీద దేవుని దయ రాబోతుంది, దేవుని కటాక్షము రాబోతుంది. అలాంటి వారి జీవితంలో దేవుడు అద్భుతాలను చేయబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. రాకడ మీద ఎవరు దృష్టి పెట్టబోతున్నారో వారి మీద దేవుడు దృష్టి పెట్టబోతున్నాడు. వారి జీవితంలో దేవుడు ఆయన కార్యాలను జరిగించబోతున్నాడు. నేను అంటున్నాను, యోసేపు జీవితం మనకొక మాదిరి, యోసేపు జీవితం మనకొక పాఠం. ఏంటి ఆ పాఠం అంటే, యోసేపు యొక్క ఆశ ఒక్కటే, ఆయన ఎముకలు ఇక్కడ ఉండాలని కాదు, నా ఎముకలు అక్కడ ఉండాలి. రోజు దేని బిడ్డారు, అలాంటి ఆశతో మనమందరం బతికే జీవితం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. చాలామందిలో దేవుని బిడ్డారా అలాంటి ఆశ కనిపించట్లేదు ఈ దినాల్లో. అలాంటి ఆశ చాలామందిలో లేదు. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, అలాంటి ఆశ కలిగిన వారిగా మనమందరము జీవించుదుముగాక. ఆమె చెప్పు గట్టిగా. బైబిల్లో ఒక ఇద్దరిని భక్తులని చెప్పి నేను ముగించేస్తాను. చూడండి దీని బిడ్డరా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదువుదాం.
చూసారా అమ్మా? దేని కొరకు ఎదురు చూస్తున్నాడట అమ్మ? చెప్పాలి గట్టాలి. ఆ పట్టణాన్ని ఎవరు నిర్మించారు అమ్మా? నేను అంటున్నాను, నీవు నిర్మించుకున్న ఇంటిలో మీదనే దాని మీద మనసు పెట్టకు. దేవుడు కొరకు, దేవుడు నీ కొరకు ఒక మంచి నివాస స్థలాన్ని సిద్ధపరిచాడు. దాని మీద నువ్వు దృష్టి కలిగి జీవించాలి. దేవుడు దేన్ని నిర్మించాడో, దేవుడు దేనికి పునాది వేశాడో, అబ్రహాము మనసంతా దాని మీదనే ఉంటుందట. ఒక పాత నిబంధన భక్తుడే దాని మీద అంత ఆసక్తి కలిగి ఉంటే, దాని మీద అంత కోరిక కలిగి ఉంటే, నేను అంటున్నాను, కొత్త నిబంధనలో బ్రతుకుతున్నాం మనం. యేసు రక్తము చేత కడగబడ్డాం మనం. యేసు రక్తము తింటున్నాం, తాగుతున్నాం, యేసు శరీరము తింటున్న మనలో దాని పక్షంగా ఇంకా ఎక్కువగా తీవ్రత మనం కలిగిన వారిగా ఉండాలి. ఆమెను చెప్పు గట్టిగా, హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డారా, నేను ఎప్పుడు అక్కడికి చేరుతానా, నా ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఆ తీవ్రతతో మనం ఆశతో బతకాలి. బైబిల్లో మనం ఒక ఎగ్జాంపుల్గా నేర్చుకోగలిగితే, పక్షిరాజు కూడా దేవుని బిడ్డారా ఎప్పుడు కూడా అది ఉన్నతంగానే ఎగురుతుందట అమ్మ. పక్షిరాజు నేల నుండి పుట్టింది. ఎక్కడి నుంచి పుట్టింది అమ్మ? దాన్ని ఏది తయారు చేసింది? నేల నుంచి తయారు చేయబడింది. ఆది కాండంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మట్టి నేల. దేవుడు అంటాడు, నేల నుంచి పుట్టునుగాక అంటే సమస్త పుట్టాయంట. ఇప్పుడు నేలలో నుంచి పుట్టిందే కానీ దేవుని బిడ్డరా, కానీ అది నేల మీద ఉండట్లేదు. ఎక్కడుంటుందట? ఆకాశ వీధుల్లో ఎగురుతుంది. ఈరోజు నేను అంటున్నాను దేవుని బిడ్డరా, సామెత మన ఇంగ్లాండ్లో దేవుని బిడ్డరా మొన్నటిదాకా పోతున్నాడు నీ మీద. దేవుని విశ్వాసములో నన్ను నిలబెట్టు ప్రభు. ఆ మనసు